హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి నాకు పొద్దున్నే ఎలా పనులు ఉంటాయో హడావిడిగా. ఎందుకంటే ఇంకా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మనకు లంచ్ బాక్స్ రెడీ చేయాలి కదా. పాప స్కూల్కి వెళ్ళేటప్పుడు పాప గుడక లంచ్ బాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా. మనకు పొద్దున్నే ఎక్కువ పని ఉండేది మనకు పొద్దున్నే వంటింట్లో కదా. అందుకని మనము తొందరగా ఇలా లేస్తే తొందరగా పనులు అవుతున్నాయి కదా. అందుకని నేనైతే తొందరగా లేచి ఇలా అయితే ఇల్లంతా ఒకసారి బాగా క్లీన్ చేసుకుంటానండి. ఇలా ఒకసారి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే ఒకసారి క్లీన్ చేస్తున్నా. ఇంకా తర్వాత ఎన్నిసార్లు అయినా క్లీన్ చేసుకోవాల్సింది వస్తుందండి. నాకు చిన్న బాబు ఉన్నాడు కదా, అందుకు అన్నం తిన్నా ఇల్లంతా వేస్తాడు. అలాగా నేను ఎన్నిసార్లైనా ఇల్లంతా నేను క్లీన్ చేసుకోవాలి, కానీ నాకు ఇల్లు మటుకు క్లీన్గా ఉండాలండి. ఇప్పుడు ఇంకా నేనైతే అలాగా బయట అయితే ముగ్గేసి పెట్టున్నా. ఇప్పుడైతే వంటగదిలోకి వచ్చి ఇప్పుడు వంట అయితే చేస్తున్నానండి. ఏం వంట చేస్తున్నానంటే వంకాయ కూర అయితే చేస్తున్నానండి. వంకాయ గ్రేవీ చేస్తున్నాను. ఇప్పుడు వీటికి నేను కుక్కర్లోనే చేస్తున్నానండి. కుక్కర్లో అయితే తొందరగా పని అయిపోతుంది కదా, అందుకని తొందరగా మనకు చేయాలండి. అసలే ఈ బెంగళూరులో మనకు ట్రాఫిక్ ఎక్కువ, అందుకని ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మనం తొందరగా లేచి ఇలాంటి పనులన్నీ తొందరగా చేసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళకు ఆఫీస్కి పోయే వాళ్ళకు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా. మనం తొందరగా రెడీ చేసి పెడితే మనకు తొందరగానే పని అయిపోతుంది. అందుకని మా వారికి ఆఫీస్ టైం అవుతుందని ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందని, అందులో చాలా దూరం అని నేనైతే పొద్దున్నే ఇలా పనులు తొందరగా రెడీ చేసుకుంటానండి. ఇక్కడ మా పాపకు కూడా స్కూల్కి తొందరగానే ఉంటుంది. మా పాప చదివేది ఎల్కేజీ. ఇంకా చూడండి మా పాప రెడీ అవుతుంది. ఇంకా మా పాపే బొట్టు పెట్టుకుంటుంది, ఫోటో కొట్టుకుంటుంది. ఓన్లీ స్నానం ఒక్కటే చేయించుకొని రెడీ అవుతుంది. ఇంకా నేనైతే టిఫిన్కి అయితే దోశలు అయితే పోస్తున్నానండి. బాక్స్కి అయితే చపాతీ అయితే చేస్తున్నాను. ఒక పక్క దోశ, ఒక పక్క చపాతీ అయితే కాలుస్తున్నానండి. ఇలా నాకు పొద్దున్నే హడావిడి. మళ్ళీ ఇంకా నాకు చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబుకు మళ్ళీ ఏడుస్తాడని నా తొందరగా నేను ఇలా పనులన్నీ చక్కచక్క చేసుకుంటున్నానండి. ఇక్కడైతే బాక్స్కి అయితే లంచ్ బాక్స్కి చపాతీ అయితే చేస్తున్నానండి. ఇంకా నా పనులన్నీ తొందరగా అయిపించుకొని తర్వాత నేను మా బాబుని కూడా ఇట్లా తినిపించుకొని ఇంకా మిగతా పనులన్నీ చేసుకుంటానండి. ఇప్పుడైతే నేను ఇలా చపాతీలు అయితే కాలుస్తున్నాను. మా పాపకు మా హస్బెండ్కి ఇలా అయితే క్యారీకి చపాతీలు వేసి రెడీ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు బాక్స్కి అయితే పెడుతున్నాను. వంకాయ కూర అయితే వేస్తున్నాను బాక్సులకు. ఇద్దరు బాక్సులకి అయితే రెడీ చేస్తున్నాను. ఇద్దరు బాక్సులు రెడీ చేసి ఇంకా హస్బెండ్ అయితే పూజ అయితే చేస్తాడండి. రోజు డైలీ మా ఇంట్లో పూజ హస్బెండే చేస్తాడు. ఇంకా పాప అయితే స్కూల్కి రెడీ ఉన్నదండి.